అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. రాయచోటి మండలం మాధవరంలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో హనుమంతు చనిపోగా రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అనగా 22/12/2024 ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటుమైకుంట విలేజ్ దగ్గర కాల్పులు జరిగినాయి. ఒక ఇద్దరు వ్యక్తులు గాయపడినారని చెప్పి సమాచారం మీద ఇమ్మీడియట్గా టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు మేమంతా సీన్ ఆఫెన్స్ రావడం జరిగింది. ఇక్కడ రమణ 30 సంవత్సరాలు అనే వ్యక్తి మరియు అతని కజిన్ అయినటువంటి హనుమంతు అని చెప్పి అతనికి ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరికీ కొద్దిగా గురుతరమైన వ్యక్తులు కాల్పులు జరిపారు. వీళ్ళ మీద వీళ్ళు ఇట్లా ఊర్ల మీదకి వీళ్ళు ఎంటుకల వ్యాపారం చేస్తారు. దాని విషయంలో పోయినప్పుడు తెల్లవారుజామున జరిగింది ఈ సంఘటన అని చెప్పి వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఒకరి పరిస్థితి హనుమంతు అతని వ్యక్తి యొక్క పరిస్థితి విషయంగా ఉండడం వల్ల అతన్ని కడప రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇక్కడ విచారణ చేయడం జరుగుతుంది. దీంట్లో సాక్షులను విచారించి సబ్సిక్వెంట్గా ఏం జరిగింది, ఈ సంఘటన యొక్క దానికి కారణాలు ఏమనేది దర్యాప్తులు తేలుతోంది. తర్వాత దీంట్లో ఇంకొక ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రమణ అనే వ్యక్తి, అతన్ని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని కూడా కడప రిమ్స్ హాస్పిటల్కి పంపడం జరిగింది. దీంట్లో దర్యాప్తు జరుగుతుంది. థ్యాంక్ యూ.